థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. ప్రస్తుతం మనం చూసాము ఒక్కొక్క మనిషిని కదిలిస్తే ఆర్టీసీకి సంబంధించిన ఒక్కొక్క గాథ. ఆ ఒక్కొక్క మనిషి కాదు, ఒక కుటుంబం అంటే మొత్తం యావత్తు 10 నుంచి వెళ్ళి 12 మంది ఎవరైతే అతని మీద ఆధారపడి ఉన్నారో వారందరూ ఈరోజు ఎంత సంక్షోభానికి గురవుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాము, వింటున్నాము. అయినప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీరికి ఎందుకండి బాధ? అసలు ఈ విషయానికి వస్తే విలీనం చేసి అదే సంస్థను కనుక మనం ఏదైతే ఒక్కసారి అప్పులో ఉన్న ఆర్టీసీని కూడా ఈరోజు లాభాల బాటలో నడిపిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మనం ఎందుకు వారు ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాలు అనుసరిస్తారో ఈ విషయంపై మనం మాట్లాడడానికి పిఎన్ మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, ప్రస్తుతం మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విన్నారు. ఈ విషయంలో మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? జమీల్ గారు, ముందుగా మీకు అదేవిధంగా మన ఆర్టీసీ ఉద్యోగులుగా ఉండి ఈ డిబేట్లో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసినా కూడా సమస్యలు ఏం మారవండి. ఎందుకంటే కొన్ని భ్రమల్లో ఉన్నారు. విలీనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జాబ్ సెక్యూరిటీ ఉన్నట్టుగా మనకు కూడా ఉంటుందేమో అని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత సమస్యలు పెరిగినాయి కానీ తగ్గలేదు. అందుకని మిత్రులు దాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకు అడుగుతున్నారు విలీనం అంటే, జీతభత్యాల్లో చాలా వ్యత్యాసం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్టీసీ ఉద్యోగులకి 4 రెట్లు ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి జీతాలు వస్తాయేమో అని అనుకుంటున్నారు. అవి రావు. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా రావటం లేదు. సో ఇది ఆచరణ. కాబట్టి విలీనం మీద ఏం చేయాలి ఏంటన్నది తర్వాత చూద్దాం. రెండో విషయం ఏంటంటే, ఆర్టీసీ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఉన్నాయండి. అక్కడ ఉండే నాయకత్వాలు ట్రేడ్ యూనియన్ ఐడి యాక్టు, అట్లాగే మోటార్ వెహికల్ యాక్టు, ఎంటీడబ్ల్యూ యాక్టు, ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. విలీనం అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ట్రేడ్ యూనియన్ హక్కులు లేవు. ఈ హక్కులన్నీ కూడా పోతాయి. అంటే ఉన్నది పోయింది అన్నట్టుగా ఇవన్నీ కూడా పోతాయి. ఇది రెండవ అంశం. ఇప్పుడు ఆర్టీసీలో ఎందుకని ఈ రకంగా పని గంటల ఒత్తిడి ఉంది, పై అధికారులు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది కదా మనల్ని ఆలోచింపజేస్తూ ఉంది. రజనీ గారు మాట్లాడినా, మాలోత్ గారు మాట్లాడినా, కుమార్ గారు మాట్లాడినా, నాగరాజు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా డ్యూటీలు కండక్టర్ కానీ డ్రైవర్ కానీ పబ్లిక్లో డ్యూటీలు చేస్తారు. వీళ్ళెవరు కూడా పనిని ఎగ్గొట్టి తిరిగే అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా పబ్లిక్లో బస్సు మీద వీళ్ళిద్దరూ ఉంటేనే ఆర్టీసీకి ఆదాయం. ఆ విధంగా అత్యంత కష్టపడి ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంటల పని విధానం పోయి ఈరోజు 16 గంటల పని విధానం వచ్చింది. బెంగళూరు వెళ్తే కనుక బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఒక రోజు రెస్ట్ తీసుకుని మరుసటి రోజు రావాలి. గతంలో జరిగిన ఆనవాయితీ. ఇప్పుడు 1 గంట 2 గంటలు విరామం ఇచ్చి మళ్ళా, అంటే ప్రైవేటు బస్సులు ఏ విధంగా అయితే డ్రైవర్లని వాళ్ళ యొక్క శక్తిని వినియోగించుకుంటున్నాయో ఆ విధంగా ఆర్టీసీ డ్రైవర్లు 8 గంటల పని విధానం అనేది ఎప్పుడూ అయిపోయింది. ఇది ఒక ప్రధానమైన అంశం. రెండోది, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళని గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు. నేను ఆ యాక్సిడెంట్స్ కేసులో వింటున్నా. వీళ్ళని గైడ్ చేయరు. వీళ్ళంతా ఏంటంటే ఒక స్పాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే ఒక కండక్టర్కి ఛార్జ్ మెమో దిగే ముందు, ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ అయిన ముందు ఒక స్పాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ స్పాట్ ఎక్స్ప్లెనేషను వీళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పోయేటట్టుగా వాళ్ళే ఇచ్చుకుంటారు. వాళ్ళకి తెలియదు అట్లా చేస్తున్నామని. అట్లా పై అధికారులు స్పాట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఏదడిగినా కూడా వాళ్ళు అంగీకరించారు కాబట్టి శిక్ష అమలు చేయాల్సిందే అనే ఒక నీతి నడుస్తూ ఉన్నది ఆర్టీసీలో. నేను మన డిబేట్ ముఖంగా మిత్రులకు చెప్తా ఉన్నాను. నా నెంబర్ కూడా చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9441151762. మీరు ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా,
లేదా కండక్టర్కి O2 కేసు వచ్చినా వెంటనే ఇప్పుడు మనకి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు సంప్రదించండి. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే అవకాశాలని నేను తెలియజేస్తా. ఆ విధంగా ఆర్టీసీలో 10,000 మంది థ్యాంక్ యూ. ఉద్యోగాలు కాపాడడం జరిగింది. మన కాండక్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆర్టీసీలో కాండక్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాండక్ట్ రెగ్యులేషన్స్ దుర్మార్గంగా ఉన్నాయి కాబట్టి అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకని యూనియన్లు చేయాల్సిన పోరాటం ఏంటంటే కాండక్ట్ రెగ్యులేషన్స్ ని మార్చాలా. కాండక్ట్ రెగ్యులేషన్ లో 32 అని ఉంటుంది, ఒకటి 28లో 32 అని ఉంటుంది. ఆ 32లో ఏమని ఉంటుంది అని అంటే, ప్రమాదం జరుగుతుంది అనే విధంగా డ్రైవ్ చేసిన అంటే జరగకపోయినా బాధ్యుడు అవుతాడు. అట్లాగే కలెక్ట్ చేసడానికి ఆయన పూనుకోకపోయినా కలెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కనుక టీటీఐ భావిస్తే కేసు నమోదు చేయించాడు. అందుకని యూనియన్లు చేయాల్సిన మొదటి పోరాటం ఏంటంటే కాండక్ట్ రెగ్యులేషన్స్ ని మార్చుకోవాలా. అది జరగటం లేదు ఆర్టీసీలా. యూనియన్లు ఎంతవరకు ఏం చేస్తున్నాయంటే చందాలు వసూలు చేసుకోవడాలు, లేదా పైరవీలు చేసుకోవడాలు, లేదంటే రాజకీయ పార్టీలకు అనుబంధంగా యూనియన్లు పెట్టుకొని పార్టీలకి భజన చేయడాలు. ఇది ఆర్టీసీలో జరుగుతున్న ఒక ప్రధానమైన కారణం. వాళ్ళు అంగీకరించకపోయినా నేను చెప్పదలుచుకున్నది మాత్రం అది వాస్తవం. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక యాక్సిడెంట్ జరిగిన, ఒక O2 కేసు కండక్టర్కి మెమో తెగినా దానికి సంబంధించి వెంటనే స్పాట్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అని నేను చాలా క్లాసులు నిర్వహించిన. నేను మద్రాసు, కర్ణాటక, బాంబే, అక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ ఎందుకు లేదు? ఎందుకు లేదు అని అంటే ప్రధానమైనది కాండక్ట్ రెగ్యులేషన్స్, అవి మార్చుకోవాలి. ఇది జరగాల్సిన పరిష్కారం. ఇక రెండో అంశం ఏంటంటే, ట్రేడ్ యూనియన్ హక్కుల్ని పునరుద్ధరించాలని చెప్పి సమ్మెకి వెళ్ళలే. మొన్న సమ్మె నోటీస్ ఇచ్చింది, పాక్షికంగా జరిగాయి. సమ్మె బయట కొంతమంది ఉన్నారు, సమ్మెలో కొంతమంది ఉన్నారు. ఇట్లా వాళ్ళు ఒక ఐక్యత లేకపోవడం మూలాన ఒకటి సమ్మె నోటీస్ ఇస్తాడు, ఇంకోడేమో సమ్మె నోటీస్ ఇవ్వడు. కారణాలు ఏమైనా కావచ్చు, వాయిదాలు వేసుకుంటూ పోవాల్సి వస్తుంది. అందుకని సమ్మె నోటీస్ కనుక ఇస్తే సమ్మె అన్నది ఆఖరి పోరాటం. అది ఎలా అన్ని సంసిద్ధం చేసుకుని సమ్మెలోకి వెళ్ళాలా. ఇట్లా ఉడతూపులకి ఆకులు రాలుతాయి అన్నట్టుగా ఈ మేనేజ్మెంట్లు దిగవు. వాళ్ళు ఏదో చెప్తారు, మీరు వాయిదా వేసుకోండి, మేము దాన్ని పరిష్కరిస్తాం. కమిటీ కూడా వేసినట్టున్నారు. మన ఈ కమిటీ వేసామని అంటారు. అంటే కమిటీలు వేయడాలు, వీటిలోనే జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. రిమూవ్ అయిపోయిన వాళ్ళు రిమూవ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు డ్రైవర్ల విషయం ఇక్కడ ఎక్కువ ప్రస్తావన, డ్రైవర్ల విషయం వచ్చింది కాబట్టి డ్రైవర్ల గురించి నేను మాట్లాడదలుచుకున్నాం. 6,000 బస్సులు ఉన్నాయి. 6,000 బస్సుల్లో 3,000 బస్సులు స్క్రాప్ ఉన్నాయండి. స్క్రాప్ అయిపోయినాయి. అంటే తిరగాల్సిన కిలోమీటర్ల కన్నా ఇంకా ఎక్కువగా తిప్పుతూనే ఉన్నారు. అందుకని మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఇప్పుడు మేము బస్సులు ఒక 1,500 బస్సులు కొత్తగా పెట్టామని అంటున్నారు. ఏ బస్సులు పెడుతున్నారు? అవి ఎలక్ట్రికల్ బస్సులు పెడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ పేరు మీద ఉంటాయి కానీ డ్రైవర్ ఆర్టీసీ వాడు కాదు. ఆ బస్సులు తెచ్చినా అది ఒక కంపెనీ దాన్ని నిర్వహిస్తూ ఉంటది. దానికి 67 రూపాయలు కిలోమీటర్ చొప్పున లెక్క కట్టి మేనేజ్మెంట్ ఇవ్వాలా. అందులో OR వచ్చిన అంటే ప్రయాణికులు ఉన్నా లేకపోయినా 67 రూపాయలు వాడు కట్టి ఇవ్వాలా. అంటే చీమలు పెట్టిన పుట్టలో ప్రైవేట్ పాములు వచ్చినట్టుగా ఈరోజు ఆర్టీసీలో ఈ కాంట్రాక్ట్ డ్రైవర్లు లేదా హైర్ డ్రైవర్లు ఈ విధంగా వస్తున్నారు. ఈ వచ్చినప్పుడు పెర్మనెంట్ డ్రైవర్కి ఏమి ఇబ్బంది వస్తుందంటే, ఆ కాంట్రాక్ట్ డ్రైవర్ ఎవరైతే ఉంటాడో, అంటే వేరే కంపెనీ తరఫున నడుపుతున్న వాడు ఎవడైతే ఉంటాడో, వాడు 12 గంటలు 13 గంటలు చేస్తా ఉన్నాడు. ఆయన్ని చూపించి ఏమయ్యా ఆయన చేయగలేదా, నువ్వెందుకు చేయమని చెప్పి ఒత్తిడి తెస్తా ఉన్నారు. అట్లాగే టిమ్స్ మిషన్లు అంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు ఉన్నాయి. కండక్టర్లకి ఇవ్వాల్సింది, డ్రైవర్లకి ఇచ్చి నువ్వు ఖచ్చితంగా టికెట్లు కొట్టాల్సిందే అని చెప్పి పర్మనెంట్ డ్రైవర్ల మీద ఒత్తిడి తెస్తున్నారు. పర్మనెంట్ డ్రైవర్ల మీద, కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లే. పోతే ఇది వరకు మనకి
రెస్ట్ అవర్స్ ఉన్నాయి. MTW యాక్ట్ ఏం చెప్తా ఉన్నది, 5 గంటలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఒక అరగంట విరామం ఇచ్చి మళ్ళా డ్యూటీ ఎక్కించాలా. రైట్ 5 గంటలు కాదు, బెంగళూరు సీదా వెళ్ళిన తర్వాత Yes. 12 గంటలు ప్రయాణం చేసిన తర్వాత 1 గంట 2 గంటలు ఇచ్చి మళ్ళా అదే బస్సు హైదరాబాద్కి వస్తూ ఉన్నది. లాంగ్ రూట్లు అన్ని కూడా ఇట్నే జరుగుతూ ఉన్నాయి. ఈ లాంగ్ రూట్లో చేస్తున్న డ్రైవర్లు అందరూ కూడా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉన్నారు. రైట్ సార్. వాళ్ళకి ప్రమోషన్ అవకాశాలు లేవు. మూర్తి గారు డ్రైవర్ గా 50 ఏళ్ళు చేసిన తర్వాత ఆయనకు ఇంకో ప్రమోషన్ లేదు. మూర్తి గారు, ఒక దుర్గయ్య అనే ఒక ఆర్టీసీ కార్మికుడు లైవ్ లోకి వచ్చారు. మనకు సంబంధించిన లైవ్ డిబేట్ కార్యక్రమం